రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కి రానున్నారు. ఇవాళ కలెక్టరేట్ లో అత్యంత కీలకమైన సమావేశం జరగనుంది. ముఖ్యంగా గత నెలలో మత్స్యకారులు ఉప్పాడ రింగ్ రోడ్ లో పూర్తిగా రోడ్డు మూసివేసి ఆందోళన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే గాని వచ్చిన తర్వాత మాత్రమే ఆందోళన విరమిస్తాం, లేకపోతే ఆందోళన విరమించేది లేదని హెచ్చరించి కలెక్టర్ బొద్దిగించిన తర్వాత 10వ తేదీ వరకు మేము వేటకి వెళ్ళాం. సో స్వయం ప్రేరిత వేట నిషేధం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 8వ తేదీన కలెక్టర్ ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారు. పరిశ్రమలు, మత్స్యశాఖ కమిషనర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, కలెక్టర్ అధికారులు, మత్స్యకార పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయడం మన కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. కమిటీ పెద్దలతో ఈ రోజు కలెక్టరేట్ లో సమీక్ష చేస్తారు. ఇది అయిన తర్వాత కొద్దిసేపు కాకినాడ ప్రైవేట్ హోటల్లో విశ్రాంతి తీసుకుని తిరిగి ఉప్పాడ హెలికాప్టర్లో వెళ్తారు. హెలికాప్టర్ నుంచి అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉప్పాడ రింగ్ రోడ్ లో బహిరంగ సభలో మాట్లాడినారు. బహిరంగ సభ కూడా వేదిక కాకుండా ఒక బస్సు ఏర్పాటు చేసి బస్సు నుంచి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ మత్స్యకారులు కొంతమంది ఉన్నారు, మనతో మాట్లాడదాం. ఏమంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకార పెద్దలతో ఇక్కడే సమావేశం అవుతున్నారు. ఎంతమంది మత్స్యకార పెద్దలు? దాదాపు 100 నుంచి 150 మంది వరకు ఉంటారు సార్. సార్ మీద ఆస్తి ఎంతో మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చు. ఆయన మంచిగా మాట్లాడి మా సమస్య మిమ్మల్ని ఎంతమంది అని చెప్పి కలెక్టర్ గారు ఎంపిక చేశారు. కలెక్టర్ గారు ఎంపిక చేశారు సార్. అలాగే లోకల్ గా కూడా ఎవరైతే ఆ రోజు ధర్నా కూర్చున్నారో వాళ్ళతో కళ్యాణ్ గారు ముఖాముఖి మాట్లాడతారని చెప్పి వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కలెక్టర్ గారు మాకు చెప్పండి. 2 రోజుల పాటు మీరు భారీ ఆందోళన చేశారు. ఆందోళన చేసిన కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. మత్స్యశాఖ, పరిశ్రమ శాఖ కమిషనర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కలెక్టర్ గారు మీ పెద్దలతో కమిటీ చేశారు. ఆ కమిటీ సమావేశం లోపల జరుగుతుందా? ఇది కమిటీ సమావేశం కాదు సార్. ఇది ఆ రోజు ధర్నా కూర్చున్న యువత, చదువుకున్న వాళ్ళు, వేట చేసే వాళ్ళతో ఆయన ముఖాముఖి ఏదైతే సమస్యలు తెలుసుకోవడానికి సార్. ఇప్పుడు మీరు 15 డిమాండ్లు పెట్టారు కదా, 15 మెయిన్ డిమాండ్లు ఏంటి సార్? మెయిన్ ఏదైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఆ వ్యర్థాలు సముద్రంలో అవుతున్నారు. దానివల్ల మా మత్స్య సంపద అంతా పోతుందనే ఉద్దేశంతో ఆ కంపెనీలు మూసివేయాలి, లేదా అక్కడ ఏదైతే ఫిల్టరేషన్ జరుగుతుందో అది ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పి మేము పైకి తెలియజేయడం జరిగింది సార్. ఈ కమిటీ ఏర్పాటు మీద మీరు సంతృప్తిగా ఉన్నారా? ఎందుకంటే ఉన్నత స్థాయి కమిటీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత ఆ కమిటీ ఏంటి, అసలు ఆయన మాకు ఇచ్చే హామీలు ఏంటి, దాన్ని బట్టి మేము డిసైడ్ అవుతాం సార్. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు పబ్లిక్ మీటింగ్ వెళ్తాం సార్. ఇది ఈ రోజు జరిగే ప్రోగ్రాము. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళతో మాట్లాడినారు. వీళ్ళతో మాట్లాడిన అనంతరం ఆయన బహిరంగ సభలో కూడా మాట్లాడారు. సూపర్ బజార్ చైర్మన్ మనతో ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులతో మీటింగ్ పెట్టారు కదా, ఏంటి? కోస్తా తీరంలో మత్స్యకారులు చాలా పొల్యూషన్ కోసం అవుతేనేమి, ఏట పడకపోవడం అవుతేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులకి శాశ్వత పరిష్కారం కోసం ఉప్పాడు రావడం, ఈరోజు కాకినాడ కలెక్టర్ ఆఫీసులో ఈ సమావేశం ఏర్పాటు చేయడం, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుని బహిరంగ సభలో హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కోస్తా తీరంలో మత్స్యకారులు పడుతున్న అనేక ఇబ్బందులు, ఏదైతే తీరం 974 కిలోమీటర్లు ఉందో ఆ తీరం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇది మత్స్యకారులు అప్పుగా ఉంది. ఇప్పుడు అనేక పరిశ్రమలు రావడం, ఆయిల్ కంపెనీలు రావడం, ఈ రకంగా పొల్యూషన్ అవ్వడం, ఈ మత్స్యకారుల జీవనోపాధానికి గండి కొడుతున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారికి సూపర్ బజార్ చైర్మన్ గా కాకుండా మత్స్యకార సంఘ నాయకుడిగా కూడా మీరు ఎలా స్పందిస్తారు? ఒక ఉన్నత స్థాయి కమిటీ చేశారు. నేను 1988లో ఫిషర్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక సంఘం స్థాపించి దాని మీద మత్స్యకారులకి అనేక రకాలుగా సర్వీస్ చేస్తూ ఎప్పటికప్పుడు మత్స్యకారుల సమస్యలని ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నల్లాడి కృష్ణారావు గారు, కొండబాబు గారు, అలాగే ఈ కోస్తా తీర ఎమ్మెల్యేలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కోస్తా తీరంలో మత్స్యకారులకు శాశ్వత పరిష్కారం ఏదవుతుందో దాని మీద నేను దృష్టి పెడతాను, దాని మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక నివేదిక ఇస్తే అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా పంపించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక నివేదిక పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే కోస్తా తీరం అంతా కూడా ఈ మత్స్యకారులకి ఒక రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి బోర్డు ఒకటి కావాలని, అదే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుంచి అనేక కోట్ల నిధులు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఈవేళ ఆ నిధులతో పాటుగా ఇక్కడ
ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల తరపు నుంచి లాభంలో 10% మత్స్యకారుల నిధి కోసం ఇప్పించి దీన్ని విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు, అదేవిధంగా వేట నష్టపరిహారాన్ని ఇప్పించాలని ఈ సందర్భంగా కోరుకున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ముఖ్యంగా తీర ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం ప్రత్యేక మత్స్యకార బోర్డు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు. ఇప్పుడే మనం చూసాం లోపలికి మన యానం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆయన కూడా లోపలికి వెళ్ళాలి, మల్లాడి కిషోర్ లోపలికి వెళ్ళడం జరిగింది. పక్క నుంచి చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ఎవరైతే పిఠాపురం ఇన్ఛార్జ్ ఉన్నారో మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు కూడా వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్ కి సంబంధించి పూర్తిగా మత్స్యకారుల కోసమే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా మత్స్యకారులకు ఒక సందేశం ఇవ్వనున్నారు. ఇక్కడ జరిగిన తర్వాత ఈ సమావేశానికి సంబంధించిన వివరాలని ఆయన అక్కడ ప్రసంగిస్తారని కూడా చెప్తున్నారు. సార్, ఈ రోజు ముఖ్యంగా మత్స్యకారుల కోసం మీటింగ్ పెట్టారు. ఏ అంశాలు ప్రస్తావన కోసం సార్? అర్థంలో అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది మత్స్యకార సోదరులు మొన్న ఆందోళనకు గురవడం జరిగింది. దానికి కారణం అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పరిశ్రమల నుంచి పొల్యూషన్ వస్తుంది, దాని ద్వారా వేటకి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళకి జీవనాభివృద్ధి కూడా కల్పించమని అడగటం జరుగుతూ ఉంది. ఇవన్నీ తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు కొంతమంది మత్స్యకారులు సుమారు 100 మంది పైబడి మత్స్యకారుల నాయకులు అవనాయండి, అక్కడ బోటు యజమానులు అవనాయండి, రైతులు అవని, అక్కడ చదువుకున్నటువంటి యువకులతో కూడా ఈరోజు సమీక్ష జరిపి ముందుగా పూర్తిగా అవగాహన తెచ్చుకుని ఏదైతే ఉప్పాడ గ్రామం ఉందో అక్కడ ఉప్పాడ సెంటర్లో ఈరోజు భారీ బహిరంగ సభ కూడా జరుపుకుని వారికి మత్స్యకారులకి అండగా ఉండటం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది. సరే, చాలా స్పీడ్ గా స్పందించారు. ఎందుకంటే 10వ తారీఖు వరకు డెడ్ లైన్ పెట్టారు. 8వ తారీఖునే ఉన్నత స్థాయి కమిటీ, ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా స్పందించి ఆ టైంలో మత్స్యశాఖ, అదేవిధంగా పరిశ్రమల శాఖ కమిషనర్, కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ, కలెక్టర్, మత్స్యకార పెద్దలతో కమిటీ వేశారు. వాళ్ళు 10 అంటే 9 వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంత అద్భుతంగా స్పందిస్తున్నారు. ఎలా చూడండి? అది మత్స్యకారులు అంటే ఆయన గంగపుత్రులు అంటే ఫస్ట్ నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు కూడా శ్రీకాకుళంలో కూడా ఫస్ట్ గంగపుత్రుల గురించి అంటే మత్స్యకారుల కోసం పోరాటం చేయడం కానీ, అలాగే మా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేటి మనోహర్ గారు మరి సూర్యారావుపేట నుంచి పాదయాత్రగా మరి వెస్ట్ నరసాపురం వెళ్ళడం కానీ, అన్ని మత్స్యకారుల కోసం పార్టీ జనసేన పార్టీ ఫస్ట్ నుంచి కూడా మత్స్యకారులకు అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే భగవంతుడి రూపంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గం వచ్చారని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా 20 సంవత్సరాల నుండి అంతర్వేది వెళ్ళి అలా వేట నిమిత్తం వెళ్ళినటువంటి సరుకు ఏదైతే ఉందో దాన్ని అక్కడ తింపుకోవడానికి ఒక చిన్న ల్యాండ్ కావాలనేటువంటిది అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కొద్దిగా ఇబ్బంది పడుతుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కూడా జనసేన పార్టీ అవ్వటం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో మరి ఎవరైతే ఉప్పాడ కానీ పరిసర కాకినాడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఉపయోగపడే రాజుల్లో కూడా ఒక వాళ్ళకు ప్లాట్ఫారం ఇవ్వడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చొరవతో. మత్స్యకారులకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి మరి సహకారం అందించాలో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఖచ్చితంగా అవుతాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేటువంటిది వాళ్ళకు కూడా తెలుసు. ఆ రోజు జగన్నాథపురం వస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తే మీరు అందరూ చూశారు. ఆ రోజు మరి మత్స్యకారు యువకులు మరి నడి సముద్రంలో దూకేసి మరి ఆయన కౌగులించుకున్నటువంటి పరిస్థితులు. మత్స్యకారులు జనసేన పార్టీకి అండ, జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మత్స్యకారులు తోడు. గంగపుత్రులకు పవన సుతుడు ఎవరైతే పవనుడు ఉన్నాడో ఆయనే దేవుడు. వారి సమస్యలు క్షణాల్లో పరిష్కరిస్తున్నారు. అందుకే మత్స్యకారులు ఆయన వెన్నట్టు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కొత్తపల్లి వచ్చినప్పుడు మత్స్యకారులు సముద్రంలో దూకి జెండాలు పట్టుకుని చూపించారు. అంత అభిమానం వాళ్ళకు ఉందని మనం మాట్లాడిన కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షుడు కానీ లేదా కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ కానీ మత్స్యకార పెద్దలు కానీ చెప్పడం జరిగింది. మత్స్యకారులు అయితే పూర్తి విశ్వాసం ఈ రోజుతో తమ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.